ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయి అనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరస్పరం దాడులకు దిగే అవకాశం ఉందంటూ నిఘా విభాగం వరుస హెచ్చరికలతో చర్యలకు సిద్దమయ్యారు. ఈ నెల 13న పోలింగ్ రోజు ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు పల్నాడు, రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశాయి. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లను అడ్డుకోలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఎస్పీల నుంచి ఎస్ఐల దాకా అధికారులపై ఈసీ చర్యలతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్డన్ సర్చ్ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఎస్పీలు జిల్లాల్లో బృందాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి సెలవులు లేవు అంటూ సిబ్బందితో పోలీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. పోల్ డే హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రతి ఇల్లు, ప్రతి మలుపులోనూ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి మారణాయుధాలు ఉన్నా స్వచ్ఛందంగా ఇవ్వాలని, తాము గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ ఇళ్ల వద్దకెళ్లి అడుగుతున్నారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా అరెస్ట్ చేస్తున్నారు. వారిని దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. రాష్ట్రం దాటి వెళ్లిన వారిని సైతం రప్పించి మరీ అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజుల్లో 301 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి 4668 మందిని గుర్తించి పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు. పోలింగ్ ముందు రోజు నమోదైన కేసుల్లో 1522, పోలింగ్ రోజు నమోదైన కేసుల్లో 2790, పోలింగ్ తర్వాత నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించినట్టు వివరించారు. ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఏదైనా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నా అనుమానిత వ్యక్తుల కదలికలపైన పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేర నియంత్రణలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జూన్ 4న ముగిసినా నెలాఖరు వరకు కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని సీఈసీ ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ పంపించిన 25 కంపెనీల ఫోర్స్ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఉంది. కౌంటింగ్ అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ, ఓడిన పార్టీకి చెందిన శ్రేణులు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉంది అన్న నిఘా హెచ్చరికలతో ఈ బలగాలను కొనసాగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాతే కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లనున్నాయి.